హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ పన్నీర్ మసాలా కర్రీ. అన్నం, పూరి, చపాతీలోకి పర్ఫెక్ట్ రెసిపీ. పూరి చపాతీలోకి అయితే అద్దిరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 150 గ్రాముల పన్నీర్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా ముక్కలను చిన్నగా కట్ చేసుకోవడం వలన ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకు సరిగ్గా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఈ కట్ చేసిన ఈ పన్నీర్ ముక్కలను ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్ మంచి టేస్టీగా, తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 లవంగి మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. పన్నీర్ ఫ్రై చేసిన అదే కళాయిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వీటిని బాగా వేయించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లి పేస్ట్ను ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేద్దాం, లేదా 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీని బాగా మరగనివ్వండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అలా మరగనివ్వండి. ఒక 7-8 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. చివరిగా 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా నలుపుకుంటూ వేయండి. 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి కలుపుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే నోరూరించే మసాలా పన్నీర్ కర్రీ రెడీ. ఓసారి ఇలా చేసుకొని చపాతీ, పూరీలోకి తిని చూడండి. మీరిక మసాలా పన్నీర్ కర్రీకి ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.